జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు, మీకు తెలియదు ఏముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? ఆదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఈమెమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి? వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం, అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది, చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్నా కూకొని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు, వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా మొగ్గర్ లాంటి చరిష్మాని చూసావా? ఎందుకు నిన్ను ఎవరు ఏ మాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉడికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో. డిపాజిట్లు రావు నీకు నగిరిలో. ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి. నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకుంటే చిన్న చిన్న ప్రాణాలా? 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు. తెలియదా నీకు? 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడి చూడు, నేను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బతుకుతా అనుకుంటున్నావేంది? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు, బాగుంటుంది. నువ్వు నీ బతుకు. ఇంకేటన్నా వస్తుంది, రేపో ఎల్లుండో వస్తుంది. నగిరిలో ఏముంది? నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడా? ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి? వారం పెడితే చాలు, నీ అంత తాళపాక అన్నం వెళ్ళినట్టు వెళ్తుంటావు పైకి. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు? 30 మంది కావాలి నీకు, ఒకరు కాదు. అమ్మ పెద్ద టీం నీకు, తిరుమల టీం ఉంటుంది నీకు, వేసుకొని పోతా ఉండాలా. తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపం వాడి దగ్గర 1 రూపాయి డబ్బులు ఉండవు, వాడు అన్నదానం తింటాడు, హుండీలో డబ్బులు లేడు పాపం. మీ అన్న 30,000 పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు. ఉండు నీకు జూన్ 4వ తారీఖు మొత్తం అందరి లెక్కలు జాలస్తాము. హైదరాబాద్ మారుస్తుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు, ఎందుకంటే అదే లండన్లో విజయమాల్య ఉన్నాడు. దొందే 2 ఒకటే ఆడిపోతాడు. మా విజయసాయిరెడ్డి ఉన్నాడు, ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా బీకలేని విజయసాయిరెడ్డి ఏటు ఏమన్నా. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు, మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా చేయగలరా మీరు? ఎవరికి? ఓహో, మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు. అది ఈసారికి కూటమి వస్తుంది, అవతలోడికి ఓటం వస్తుంది. దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి. నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎవరూ మాట్లాడాల. మన మతాన్ని మనం కాపాడుకుందాం, దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. పైన లడ్డు ఇంత ముందులాగా ఉండాలా, అన్నదానం బాగుండాలా, ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, అందరికీ ఉండాలా, అన్ని మతాలు బాగుండాలా. ఇది నేను మాట్లాడింది. ఈ మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో ఉన్నారు, గెలవాలా. 140 నుంచి 150 సీట్లు. నేను అనుకున్న పద్ధతులు ఎక్కువ మాట్లాడాలి. ప్రతిసారి పింఛన్లే, రోడ్లు బాగుపోయిన పర్లే మాకు పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా 3,000 పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు పింఛన్ ఇచ్చాడు. పింఛను. ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఒక ఆవిడే ముసలావిడ ఉంటుంది, మిగతా 4 కూడా పింఛన్ ఇవ్వనప్పుడు నీ పింఛన్ కుటుంబం అంతా కాపాడుతుందా? ఇప్పుడు నువ్వే ముసలా ఉన్నామా, నువ్వు డబ్బులు తీసుకునేవో, రేపు నీ బాగాలేకపోతే అంబులెన్స్ వచ్చింది, రోడ్డు బాగలేదు, ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోపోతే పోయి చచ్చిపోయినావు. రోడ్లు బాగాలేవు, నీ పింఛన్ డబ్బులు నేను కాపాడుతుంది, అంబులెన్స్ వేగానే వేస్తుందా? నువ్వు ఏమైనా ఫ్లైట్ వేసుకుని వెళ్ళగలవు 3,000కి?
నీ 3,000 కాదు, గుర్తుపెట్టుకో. మీ మనవరాలు చదువు కావాలా, నీ మనవడు ఉద్యోగం కావాలా, అవతల వాళ్ళకి జాబు కావాలా, నీ ప్రాణం కూడా బాగుండాలా. ఒక్క పింఛను వల్లే కుటుంబాలు బాగుండవు. స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి. ఇద్దరు వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా నెల్లూరుకి ఒక బాగా చదువుకునే పిల్లకాయలు, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే పూర్గా ఉండే పిల్లకాయలను కూడా ఉచితంగా చదివిస్తున్నారు. వాళ్ళకి ఉచితంగా హాస్పిటల్ పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 38 మండలాల్లో కూడా వాళ్ళు 130 వాటర్ ప్లాంట్లు పెట్టి 24 గంటలు సర్వీసింగ్ వెళ్తున్నారు. సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా వాళ్ళు నెల్లూరుకి చాలా చేసినారు. వాళ్ళు చదువుకునే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ఉచితంగా వాళ్ళ పిల్లకాయలకి చదువును అందిస్తున్నారు. సో ఇలా ఒకటే కాదు, తిరుపతిలో క్యాన్సర్ యూనిట్ స్క్రీనింగ్ బస్సును కూడా ఇచ్చినారు. ఈరోజు మొన్న శ్రీశైలం కావచ్చు, లేకపోతే కుల మతాలకు అతీతంగా ఏ పండగ అయినా సరే వాళ్ళ డబ్బులతో అక్కడ నెల్లూరులో పండగ జరగాల్సిందే. వాళ్ళు వివాదరహితులు, సౌమ్యులు, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, గొప్పవాళ్ళు. వాళ్ళు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళతో నేను తిరగాలని వెళ్ళాను. సో దానివల్ల తెలియాల్సి వచ్చింది. సో వాళ్ళ మీద ఉన్న గౌరవం, ప్రేమ నన్ను నెల్లూరులో కొంచెం రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం నాకు దక్కిందంటే దానికి ఇప్పుడు మాట్లాడబోయే వాటికి సంబంధం లేదు. నేను హైదరాబాద్లో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోబోతున్నాడు. ఆల్రెడీ పాస్పోర్ట్లు కూడా మొత్తం రెడీ చేసుకొని చెన్నై నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు, బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ముంబై నుంచి వెళ్ళేవాళ్ళు కూడా మొత్తం ఉన్నారు. విజయసాయి ఫస్ట్ మొదటగా ఓడిపోయే ఎంపీ సీటు నెల్లూరులో A2 క్యాండిడేట్ అయినటువంటి విజయసాయి రెడ్డి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోతాడు, బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు, అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడు. ఇలా ఒక్కరు కూడా డిపాజిట్లు లేకపోకుండా అందరూ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే అందరూ కూడా రౌడీ రాజకీయాల్ని ప్రోత్సహించడం, గంజాయితో పిల్లకాయలను ఎంజాయ్ చేయమని చెప్పడం, దాంతోపాటు విచ్చలవిడిగా ఇసుక దందాలు, భూ కబ్జాలు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం, ఆ పిల్లకాయల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద రౌడీయిజం ప్రవర్తనలు చేయడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం, అదేవిధంగా తను ఇచ్చిన మేనిఫెస్టో 2019 ఇచ్చింది ఒకటి కూడా చేయకపోవడం, జనాల్ని రెచ్చగొట్టి అతి పనిగా పేటీఎం బ్యాచ్లకు డబ్బులు ఇచ్చి ఇంట్లో ఆడవాళ్ళ మీద బూతులు తిట్టించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కృపాదం అని చెప్పుకోవాలి. ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయిని కూడా ఆస్తి కోసం తన భార్య భారతీరెడ్డి ప్రోత్సాహంతో, అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం, సొంత చెల్లి షర్మిల గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు A1 ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా, ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి ఏరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి బెదిరించడం, ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిడని కూడా బెదిరించడం, సొంత అమ్మ అంటే 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు, రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం. ఇప్పుడు కత్తిపోటు ప్లేస్లో రాయిని పెట్టాడు. ఇప్పుడు గొడ్డల ప్లేస్లో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడంలా.